లో భాగంగా వీబీ రాజు గారు అయితే మనం ఉన్నారు. పుస్తకం అంటే వీబీ రాజు గారు సంస్కృతం కానీ సాంప్రదాయాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా పడుతున్న ఈ తరంలో కూడా వీరి యొక్క బుక్కులు కానీ వీరి యొక్క వ్యాసాలు కానీ వీరి మాటలు కూడా చాలామందికి ప్రేరేపితం చేసి వాళ్ళని కొంచెం మోటివేట్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. V3 న్యూస్ చెప్పండి సార్. ఈ బుక్ ఫేర్లో చాలా వరకు ఇంగ్లీష్ బుక్స్ 10,000కు పైగా బుక్కులు అయితే ఇక్కడ ఉన్నాయి. సరే, ఇందులో ప్రజలకు ఎలాంటి బుక్స్ అయితే బాగుంటాయనే ఆలోచన మీకు? ప్రజలకు ఎలాంటి బుక్కులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి. జనరల్గా బుక్ స్టాల్కి వచ్చేవాళ్ళు వాళ్ళ ఓన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. పిల్లలు వచ్చినప్పుడు పిల్లలకు సంబంధించిన బుక్స్ ఉంటాయి. కొందరికి లిటరేచర్ నవల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మా ముదిగొండ గారి బుక్స్ ఉన్నాయి, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకు వచ్చిన బుక్స్ ఉంటాయి. సో మా దగ్గర అయితే సెలెక్టివ్గా సనాతన ధర్మానికి సంబంధించిన బుక్స్, వేదాలు, ఇవి కొంచెం క్రిస్టియన్ లిటరేచర్ బుక్స్ ఉన్నాయి మా దగ్గర. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ లిటరేచర్ పీపుల్ విల్ రీడ్. ముఖ్యంగా సనాతన ధర్మానికి సంబంధించిన పెద్ద బుక్కులు కూడా ఇప్పుడు కొన్ని ధర్మాలను కూడా తప్పదారి పట్టించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాటిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే ధర్మాన్ని తప్పుదారి పట్టించడం అంటే ఈ ధర్మం ఇట్లా కాదు, మా ధర్మమే గొప్ప అని చెప్పేసి కొన్ని పుస్తకాలు ఇలాంటి అణచివేతలకు సంబంధించిన ఇలాంటి మూఢాచారాలకు సంబంధించినవి కూడా పెద్ద ఎత్తున కూడా కొంతమంది వ్యక్తులు దీన్ని ప్రమోట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. దీని గురించి మీరేమంటారు? ఏ మతం వారు ఏ ధర్మం వాళ్ళు అది పాటించుకుంటే ప్రాబ్లం లేదు, కానీ పరిస్థితులు అలా లేవు. అంటే కొన్ని ప్రిడేటరీ రిలీజన్స్ అంటాను, అంటే అందరి మీద పడి ప్రతి ఒడిని నా మతానికే మార్చుకోవాలి అనే మ్లేచ్ఛ మతాలు కొన్ని బయలుదేరాయి, ఆల్రెడీ మన చుట్టూ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు అందరినీ కన్వర్ట్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి నాలాంటి వాళ్ళు వచ్చి బయటికి మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇక నిజం మాట్లాడాలి. ఇప్పుడు నాదే నిజము అన్నప్పుడు అది ఎలా నిజమో నిరూపించాలి. చాలామంది ఇప్పుడు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటారు, మా పాస్టర్లు అందరూ ఫ్రెండ్సే, మాదే నిజం అంటారు. సరే, నిజమైతే నిరూపించండి అంటే రారు. సో ఇప్పుడు ధర్మం కోసం ఫైట్ చేసే మాలాంటి వాళ్ళం ఏం చేస్తున్నామంటే, మీ మతం ఏదో సంగతి తెలియదు కానీ మాదే నిజమని మేము కూడా చెప్పాల్సి వస్తుంది. సో అది చెప్తున్నాము. అండ్ జనరల్గా నేను చర్చలు చేస్తుంటారు, మీరు కూడా చూసి ఉంటారు. చర్చల ద్వారా ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలుస్తుంది. ముఖ్యంగా రామాయణం కానీ ఇటు భగవద్గీత కానీ పెద్ద ఎత్తున గతంలో కూడా తెలుగులో ఉండే చాలా వరకు అయితే మిగతా రాష్ట్రాలలో మరాఠీ కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఇప్పుడు దాదాపుగా గుజరాతీ, బెంగాలీ వంటి ప్రాంతాలు కూడా భగవతి రామ అన్నిట్లలో ట్రాన్స్లేట్ అయిపోయి. ముఖ్యంగా ప్రపంచ దేశాలు కూడా సైతం కూడా అబ్బురపడి ఆశ్చర్యపడే ఒక విషయం ఏంటంటే, అరబ్లో దుబాయ్లో కూడా ఈ యొక్క భగవద్గీతను ట్రాన్స్లేట్ చేయడం, రీసెంట్గా చైనీస్ వాళ్ళు కూడా ఈ యొక్క బుక్ను ట్రాన్స్లేట్ రాసిన కూడా గొప్ప విషయం. దాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? ప్రపంచంలో ఎక్కడా లేని సాహిత్యం మన దేశంలో ఉంది. మన ఋషులు మనకు అందించారు. సో మనం ఏం చేయాలంటే ఆ ఋషులు అందించిన గ్రంథాలని చదవాలి. అది చదవడం వల్ల ఆ ఋషులు మనకు అందించిన పుస్తకాన్ని చదివి వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోవచ్చు. సంతోషం ఏంటంటే ఈరోజు ప్రతి భాషలో మన గ్రంథాలు అనువదించబడి ప్రతి దేశానికి వెళ్తున్నాయి. మీరు ఇప్పుడే చెప్పారు చైనీస్కి కూడా అనువాదం చేశారని. రీసెంట్గా మనం చూస్తే మోదీ గారు పుతిన్ గారికి కూడా భగవద్గీత రష్యన్ భాషలో ఇచ్చారు. అఫ్కోర్స్ రష్యాలో చాలామంది కృష్ణ భక్తులు ఉన్నారు. సో ప్రతి దేశానికి వెళ్ళాలి. ఒక విషయం ఈ సందర్భంగా చెప్తాను. ఒక యూదుడు భగవద్గీతని అనువదించి తాను యూదా మతాన్ని వదిలి హైందవ గ్రంథానికి వచ్చాడు. ఒక ముస్లిము భగవద్గీతని అరబ్బీలో అనువాదించి తాను కూడా కృష్ణ భక్తుడు అయ్యాడు. అంటే ప్రపంచంలో ఏ భాషలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఎవరైతే భగవద్గీతను చదువుతారో వాళ్ళు కృష్ణుడి దగ్గరికి రావాల్సిందే. అంత గొప్ప గ్రంథం అది. మన గ్రంథాలు మొదటి నుంచి పురాతన కాలం నుంచి కూడా మన గ్రంథాలు నేర్పించే ఒక సంస్కృతి సంప్రదాయాలు. ఈ నేపథ్యంలో రాను తరాలు కూడా కల్చర్ కూడా మొత్తం మారిపోతుంది. సోషల్ మీడియా అయిపోయింది, టెక్నాలజీ మొత్తం మారిపోయింది. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వచ్చే కథనాలు కానీ ప్రస్తుతం పుస్తకాల ద్వారా వచ్చే జ్ఞానం చాలా తేడా ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో కొంచెం డీకోడ్ చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంటాం మీకు? కొంచెం ప్రాబ్లం అదే. ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్పినంత మాత్రాన, లేకుంటే నేను ఈ వీడియోలో చెప్పినంత మాత్రాన అది నిజం కాదు. గ్రంథాలు ఏం చెప్పాయనేది ముఖ్యం అన్నమాట. సో అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే షార్ట్ రీల్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. దీనివల్ల ప్రజలు కూడా తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది. అందున ఈ వాట్సాప్ జ్ఞానము ఇవన్నీ కూడా మనకి ఈరోజు ఉన్నాయి. సో నేను ప్రజల్ని కోరుకునేది ఏంటంటే గ్రంథాలు చదవండి, దీనివల్ల నాలెడ్జ్ వస్తుంది.
మంచేదో చెడేదో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ సమయాన్ని తీసుకొని గ్రంథాలు చదివి నిజమేదో తెలుసుకోవాలని నేను అందరినీ ప్రార్థిస్తానండి. ముఖ్యంగా చివరిగా ఒక ప్రశ్న, మీరు ఈ మన సంస్కృతి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి నీతి ఏంది, నిజాయితీ అనే న్యాయం అనే విషయాల గురించి మాట్లాడుతుంటారు. ఒక క్రిస్టియన్ ఖురాన్ గురించి చదువుతుంటాడు. ఈ నేపథ్యంలో మన దగ్గర హిందువులకు వచ్చే పరిస్థితికి వచ్చే వరకు బుక్స్ అనేవి భగవద్గీత, రామాయణం చాలా తక్కువగా ఉన్నారు. ఇలాంటి ప్రజలు కానీ చిన్నారులు కానీ భవిష్యత్ తరాలకు తెలియజేయాలంటే, వాళ్ళు భవిష్యత్తులో బలంగా దృఢంగా ఉండాలంటే హిందువులు ఏం చేస్తే బాగుంటుందని? యాక్చువల్గా దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఒక ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒక ముస్లింకి ఒకటే పుస్తకం ఉంది అంటే అఫ్కోర్స్ ఖురాన్ కాకుండా వాళ్ళకు హదీసులు అని వేరే కూడా ఉంటాయి. అలాగే బైబిల్ తీసుకుంటే క్రిస్టియన్స్కి ఒకటే బుక్. అయితే అంటారు చాలామంది ఏమంటారంటే, మీరు నమ్మే పవిత్ర గ్రంథం ఏంటి అంటే, మనకు పవిత్రమైన లైబ్రరీ ఉంది, మనకు ఒక గ్రంథం లేదు, ఒక లైబ్రరీ ఉంది. సో వీటిని చదవాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆల్రెడీ ప్రవచనకర్తలు ప్రవచనాలు చెప్పారు, లేదంటే గురువులు కానీ పీఠాధిపతులు సనాతన ధర్మం అంటే ఏంటో చిన్న చిన్న పుస్తకాలు కూడా రాశారు. అది చదువుకున్నా చాలు. సో అప్పుడు ఏమవుతుంది అంటే, మొత్తం గ్రంథాలు చదవకుండా అట్లీస్ట్ మన సనాతన ధర్మం చెప్పే సిద్ధాంతం ఏమిటి, దాంట్లో ఉన్న మంచి ఏమిటి, అది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సనాతన ధర్మం అనే విషయంలో కూడా పెద్ద ఎత్తున ప్రస్తావన తీసుకొస్తే కూడా, ఈ దేశంలో హిందువులు మెజార్టీ ఉన్నప్పుడు కూడా మన పండుగలు మన ఆచారాలు కూడా చేసుకోవడానికి కూడా అటు ప్రభుత్వాల అధికారుల అనుమతులు కావాల్సి వస్తుంది, కోర్టుల అనుమతులు కావాల్సి వస్తుంది. ముఖ్యంగా రీసెంట్గా చూసుకుంటే తమిళనాడులో తిరుపతికుంట అంశం కూడా పెద్ద ఎత్తున మనకు ఒక ఎంత దయనీయ పరిస్థితి అంటే, అలాంటి దయనీయ పరిస్థితి కూడా మన ఈ భారతదేశంలో ఉన్నామా లేకపోతే పక్క దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? హిందువులలో అవేర్నెస్ రావాలి, అదే కోరుకుంటాము. వాళ్ళలో అవేర్నెస్ వస్తే, అంటే హిందువులు ఏం చేస్తారంటే బాధ్యతల గురించి ఆలోచిస్తారు కానీ హక్కుల గురించి మాట్లాడరు. వేరే మతాల వాళ్ళు ఏంటంటే హక్కులు మొదట, బాధ్యతలు తర్వాత. సో మనం కూడా హక్కుల గురించి పోవడం మొదలు పెడితే ప్రతి రాజకీయ నాయకుడు కానీ పార్టీ కానీ వాడు మన దగ్గరకు వస్తాడు. సో హక్కుల గురించి కూడా మాట్లాడదాం. ఫైనల్గా చివరి ప్రశ్న, ఈ చిన్నారులు ఎందుకంటే మాలాంటి 90s కానీ 80sలో ఉండే వరకు బుక్కుల గురించి అవగాహన ఉంటే చేస్తుంటాయి, కానీ ఇప్పుడు వస్తున్నటువంటి చిన్నారులకు మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు, వాళ్ళకి ఏమన్నా మెసేజ్ ఇవ్వగలరు? చిన్నారులకు ఏంటంటే తల్లిదండ్రులే సరైన మార్గంలో చిన్నప్పుడే పెట్టాలి. అంటే పూర్వకాలంలో అమ్మమ్మలు వీళ్ళంతా ఉండేవాళ్ళు, మన రామాయణ కథలు ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు టీవీ సీరియళ్ళు ఇవన్నీ వచ్చి ఎవరు చెప్పట్లేదు. సో అట్లీస్ట్ తల్లిదండ్రులు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు కూడా మన గ్రంథాలని చదివి చిన్నపిల్లలకి చిన్నగా ఉన్నప్పుడే చెప్తే వాళ్ళలో కూడా మంచితనం పెరుగుతుంది, మన ధర్మం ఏంటో తెలుస్తుంది. మన ధర్మం ఎందుకు తెలియాలంటే, మన ధర్మం తెలిస్తే పరధర్మానికి మనం వెళ్ళం, అదనమాట. ఇది ముఖ్యంగా అయితే బీబీ రాజు గారు చెప్తారు, భక్తితో కాదు ధర్మంగా బతికినప్పుడే మన హిందూ యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకోగలుగుతాం. మన యొక్క ధర్మాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా నలుమూలన ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న కాలం పరిస్థితి కూడా పెద్ద ఎత్తున కూడా ధర్మంపై దాడి జరుగుతున్నా కూడా మనం బాధ్యతగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే కూడా వీధి న్యూస్తో ముచ్చటిచ్చారు. కెమెరామెన్ అఖిల్తో మహేష్, హైదరాబాద్.